జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, దక్షిణ దేశంలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే కాక శిల్పకళా రీతులను కూడా ప్రారంభించిన ఘనత క్రింది వారిలో ఎవరికి దక్కింది? ఆన్సర్ ఆప్షన్ బి, పల్లవులు. పల్లవులు కేవలం ఆలయ నిర్మాణాన్ని మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో శిల్పకళా రీతులను కూడా ప్రారంభించిన ఘనతను పొందారు. వారి కాలంలోనే రాతితో చెక్కిన ఆలయాలు, మండపాలు, రథాలు వంటివి నిర్మించబడ్డాయి. ఇవి ద్రావిడ శైలి ఆలయ నిర్మాణానికి పునాదులు వేశాయి. ట్రావెల్ వితౌట్ బార్డర్స్ చొరవ కింద ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఏఐ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. కన్నేర్ఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్. కన్నేర్ఘాట్ జాతీయ పార్కు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఇది తూర్పు కనుమలలో భాగం మరియు కాంగర్ నదిపై ఉన్నందున దానికి ఆ పేరు వచ్చింది. ఈ పార్కులో సాల్, టేకు మరియు వెదురు అడవులు ఉన్నాయి. అలాగే చిరుతపులులు, బద్దకం, ఎలుగుబంట్లు వంటి అనేక రకాల జంతువులు నివసిస్తాయి. వలస కార్మికుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని ప్రకటించింది? ఆన్సర్ శ్రమశ్రీ పథకం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2025 ఆగస్టు 18న శ్రమశ్రీ పథకంను ప్రారంభించారు. ఇది ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులు వేధింపులు లేదా వివక్షను ఎదుర్కొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారికి పునరావాసం కల్పించే ఒక చొరవ. ఈ పథకం కింద కార్మిక శాఖ 1 సంవత్సరం పాటు లేదా ఉపాధి పొందే వరకు నెలకు 5,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. 1897లో అమరావతిలో జరిగిన కాంగ్రెస్ సభను 3 నాళ్ల తమాషాగా ఎవరు వర్ణించారు? ఆన్సర్ ఆప్షన్ బి, అశ్విని కుమార్ దత్తా. వాటర్ గ్లాస్ జలకాచం అనబడే రసాయన మిశ్రమమును ఇలా అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, సోడియం సిలికేట్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS భూమి చుట్టూ ఏ కక్షలో తిరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, భూమి యొక్క దిగువ కక్ష LEO. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS భూమికి సుమారు 370 నుండి 460 కిలోమీటర్లు ఎత్తులో కక్షలో తిరుగుతుంది. ఇది తక్కువ భూకక్ష LEO పరిధిలోకి వస్తుంది. LEO అనేది భూమి ఉపరితలం నుండి 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న కక్ష. ISS భూస్థిర కక్షలో లేదు. ఇది దాదాపు ప్రతి 90 నిమిషాలకు భూమి చుట్టూ ఒక కక్షను పూర్తి చేస్తుంది. జాతీయ SC/ST హబ్ పథకాన్ని ఈ మంత్రిత్వ శాఖ కింద ప్రారంభించారు? సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సోడా నీటిలో సంపూర్ణంగా నిండి ఉండేది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కార్బన్ డయాక్సైడ్. సోడా నీరు లేదా కార్బోనేటెడ్ నీరు నీటిలో కార్బన్ డయాక్సైడ్ వాయువును ఒత్తిడితో కరిగించడం ద్వారా తయారు చేయబడుతుంది. ఈ ప్రక్రియను కార్బోనేషన్ అంటారు. ఇది సోడా నీటికి దాని లక్షణమైన ఫిజ్ లేదా బుడగలను ఇస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 2025 ఏప్రిల్ 22.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ 5. పాలకూరలో ఉండే ప్రధాన ఆమ్లం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సాలిక్ ఆమ్లం. పాలకూరలో ప్రధానంగా ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఒక సేంద్రియ ఆమ్లం. ఇది మొక్కలలో సహజంగా లభిస్తుంది. ఆక్సాలిక్ ఆమ్లం ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో గణనీయమైన మొత్తంలో ఉంటుంది. మిగిలిన ఆమ్లాలు అనగా ఎసిటిక్ ఆమ్లం వెనిగర్లో, మాలిక్ ఆమ్లం యాపిల్ వంటి పండ్లలో, టార్టారిక్ ఆమ్లం ద్రాక్ష వంటి పండ్లలో ఉంటుంది. భారతరత్న భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం. దీనిని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1954. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలోని జలాలాబాద్ పట్టణం పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ బి పరశురాంపురి. ఉదయించే సూర్యుని దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. ఉదయించే సూర్యుని దేశం అని జపాన్ను పిలుస్తారు. జపాన్లోనే మొదట సూర్యుడు ఉదయిస్తాడు. తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో సూర్యుడు ఉదయిస్తాడు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ను కూడా ఉదయించే సూర్యుని భూమి అని పిలుస్తారు. ఇండికా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మెగస్తనీస్. పుల్వామా దాడి ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి 2019. ఫిబ్రవరి 14, 2019న జమ్మూ మరియు కాశ్మీర్లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబర్ ద్వారా ఉగ్రదాడి జరిగింది. ఫలితంగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. జైష్-ఇ మహమ్మద్కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే ఆత్మాహుతి బాంబర్ తన వాహనాన్ని సిఆర్పిఎఫ్ కాన్వాయ్ కూడిన బస్సులోకి ఢీకొట్టాడు. భారతదేశంలో ఈ స్పోర్ట్స్ను ప్రోత్సహించే మరియు ఆన్లైన్ మనీ గేమ్లను నిషేధించే ఏ బిల్లును 2025లో లోక్సభ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ మరియు నియంత్రణ బిల్లు 2025. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ భారతీయ నాయకుడికి అంకితం చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్గా కింది వాటిలో ఏ పదాన్ని ఎంపిక చేసింది? ఆప్షన్ ఏ డిమ్యూర్, ఆప్షన్ బి లోర్, ఆప్షన్ సి రొమాంటసీ, ఆప్షన్ డి బ్రెయిన్ రాట్. Comment your answer. Follow for more videos.